రేవంత్ రెడ్డి పాలనలో వేములవాడ అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. వేములవాడ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం అభినందనీయమని వేములవాడ పట్టణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగర వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు వేములవాడ పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన గత ప్రభుత్వం వేములవాడ ఆలయాన్ని చిన్నచూపు చూసిందని, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో వేములవాడ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, మాజీ మంత్రి కేటీఆర్కు మతి భ్రమించిందని, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కూరగాయల కొమరయ్య, బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రామగౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీధర్ గౌడ్, నాయకులు కూర దేవయ్య, దాడి మల్లేశం, గంటల ప్రకాష్, షేక్ ఫిరోజ్ పాషా, సిరిగిరి శ్రీకాంత్, గుర్రం తిరుపతి, సారంపల్లి బాను, తూటు సాయి, గీగురు సాయి తదితరులు ఉన్నారు. గాంధీ భవన్లో వీటీడీఏ మన రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వీటీడీఏ మీటింగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి, అలాగే మన వేములవాడ శాసనసభ్యుడు, అలాగే ప్రభుత్వ విప్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. అసలు ఎలక్షన్ అయి 2 నెలలు కూడా గడవలేదు. 20 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఘనత మన తెలంగాణలో ఇప్పటి వరకు జరగలేదు. రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే దీని కొరకు కృషి చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. పోతే ఇంకొక విషయం, మొన్న సిరిసిల్లలో జరిగిన మీటింగ్లో పొన్నం ప్రభాకర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ ఏదో పార్టీ కార్యకర్తలనే దూషించండి అనే వ్యక్తి అనవసరంగా రావడం. అతడు చిన్నపిల్లలతో కలిసిపోతాడు, పెద్దలతో పెద్దలుగా కలిసిపోతాడు. అతను ఉన్న చనువుతోని వాళ్ళను మర్యాదగానే వాళ్ళను చేసిండు తప్పితే ఇది ఏది చీకట్లో ఉండేటోళ్ళకు మొత్తం చీకటిగా కనిపిస్తుందని ఈ సందర్భంగా వాళ్ళు మరోసారి రుజువు చేసుకున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. సరే, మరొకసారి రేవంత్ రెడ్డి గారికి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మొన్న వీటీడీఏ సమావేశం రాజరాజేశ్వరి దేవస్థానం గురించి ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీనివాస్ గారు, మళ్ళా బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మొన్న హైదరాబాద్లో మీటింగ్ పెట్టి వేములవాడ డెవలప్మెంట్ కోసం 20 కోట్లు తక్షణమే విడుదల చేసేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకు అనంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలన్నర పరిపాలనలో రూపాయి విడుదల చేయకుండా మాటలతోనే మభ్యపెట్టిన ప్రభుత్వం ఏదైతుంది అంటే పేన ప్రభుత్వం. కానీ ఇప్పటి ప్రభుత్వం చేతల ప్రభుత్వంగా ఇక్కడ ప్రజలకు చూస్తున్నాం. ఎందుకు అనంటే 2 నెలల లోపట్నే ఇవాళ 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ నడుస్తున్నది కూడా. అలాగే ఇంకా 4 గ్యారంటీలు కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ వేములవాడ డెవలప్మెంట్ కమిటీ చూస్తుంటే, వేములవాడ డెవలప్మెంట్ గురించి చూస్తుంటే ఏటా 100 కోట్లు ఇస్తానని పేన ముఖ్యమంత్రి 7 సంవత్సరాలు కాలయాపన చేసింది. అంటే 700 కోట్లు కాదు కదా, 700 రూపాయలు ఇయ్యలేని నీచమైన చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. అలాగే ఇవాళ మేము వచ్చి 2 నెలలు లోపల ఇవాళ 20 కోట్లు విడుదల చేసాం. తదనంతరం తప్పకుండా వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ను అత్యధికంగా డెవలప్ చేసే స్థితిలో ఇలా పెద్దలు స్థానికంగా ప్రభుత్వ విప్ గారు, ఆది శ్రీనివాస్ గారు ముందర నుండి ఇలా నిధులు తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. అలాగే ఇలా బ్రిడ్జ్ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. అది కూడా శాంక్షన్ చేసే విధంగా ముందంజలో ఉన్నారు. ఇకపోతే ఉద్యోగాల విషయానికి వస్తే ఇవాళ 9 సంవత్సరాలలో ఇవాళ నిరుద్యోగ భృతిగా చేయలేక నిరుద్యోగులను విపరీతంగా తయారు చేసిన ఘనత ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. అలాగే ఇప్పటి పరిస్థితి చూస్తుంటే 2 లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో సంవత్సరం లోపల ఇస్తాను కూడా పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ
2000 పోస్టులు ఇవాళ ఆర్టీసీ డ్రైవర్లుగా, 1000 పోస్టులు కండక్టర్లుగా ఇవాళ అధికారులకు చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా చూస్తుంటే యువతను ఆదుకునే విధంగా, రైతాంగాన్ని ఆదుకునే విధంగా, ఇవాళ కార్మికులను ఆదుకునే విధంగా ఇవాళ ముందుండి పనిచేస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఇక మొన్నటి విషయం చూస్తుంటే మొన్న కేటీఆర్ గారు స్థానికంగా ఉన్న కేటీఆర్ గారు ఇలా మాట్లాడడం జరిగింది. స్థానికంగా జిల్లా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగి 100 రోజులలో పనిచేయకపోతే వాళ్ళ అంతు చూస్తా అనే విధంగా మాట్లాడడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, 9 సంవత్సరాల లోపల నువ్వు ఏం చేసినావో ఒకటేసారి శ్వేతపత్రం విడుదల చేయాలి రాజరాజేశ్వర స్వామికి అని కూడా మాట్లాడుతున్నాం. ఇలా నువ్వు వస్తే ఇలా రాజుల వ్యవస్థ లెక్క నువ్వు వస్తే ఇలా కాంగ్రెస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ అందరిని అరెస్ట్ చేసి ఇలా పోలీస్ స్టేషన్లో ఉండే విధానం తీసుకొచ్చిన ఘనమైన నీచమైన చరిత్ర ఇవాళ కేటీఆర్ గారిది. ఇవాళ నిన్న మొన్నటి విషయం చూసుకోండి, పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వస్తే అందరితో చనువుగా ఉంటే దాన్ని వీడియో వైరల్ చేసి ఒక దుష్ప్రచారంగా చేయడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఇవాళ మధ్యలో కూర్చుండి ఆయన అందరితోని కన్విన్స్గా ఉండే విధంగా ఆయన ఉన్నాడు. నువ్వు వస్తే కనీసం కార్యకర్తలు కూడా దగ్గర రాని పరిస్థితి, వేరే పార్టీ వాళ్ళు లోకల్ విషయాలు కూడా చెప్పుకోలేకుండా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో చేసే దుర్మార్గమైన నీచమైన పార్టీ నీది.